ఎవరి ఇయర్ పూలు పెట్టి వాళ్ళు ఊరేగింపు చేస్తారు సార్. ఆ రోజు మొత్తం పూలు పెట్టి మొత్తం అంతా ఊరేగింపులు చేస్తారు సార్. మరి ఏమనాలి సార్ వాళ్ళని? ఓకే, ఈరోజు రోమన్ క్యాథలిక్స్ ప్రతి ఒక్కరు ముందుకు రావాలి సార్, ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఇలాంటి మాటలు మళ్ళీ మళ్ళీ వస్తే మాత్రం అందరూ 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 ఇలాంటి పాస్టర్లకు బుద్ధి చెప్పాలి సార్. సో ఈ విషయంలో ముందుకు వచ్చిన మా లలిత్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్ సార్. ఆయనకు నేను తెలియజేస్తున్నాను సార్. సార్ నేను చెప్తున్నది అర్థమైంది సార్. రైట్. సో వెస్లీ గారు మీకు వినిపించిందా? రాజు ఫ్రమ్ హైదరాబాద్ అని ఒక క్వశ్చన్ అడిగారు, దానికి ఆయన సమాధానం చెప్తారా? సార్ ఒకసారి నేను లలిత్ కుమార్ గారు రైజ్ చేస్తారు. లలిత్ కుమార్ గారు మీరు క్వశ్చన్ రైజ్ చేయండి. ఒకటే అండి, ఇందాక చెప్తున్న దానికి అడుగుతా ఉన్నాను. అసలు చర్చల్లో ఇది మైకుల్లో బయటికి వెళ్ళకూడని మాట, ఇది లోపల చెప్పుకోవాల్సిన మాట. డిఫరెన్స్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఊరేగింపులో కూడా మేరీ మాతకి ఫ్లవర్స్ ఇస్తారు కదా, ఇస్తారు. అంటే క్యాథలిక్స్ ఆల్మోస్ట్ హిందువులు పాటిస్తున్న ప్రతి ఆచారాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. హారతలు ఇవ్వటం కావచ్చు, కొబ్బరికాయలు కొట్టడం కావచ్చు, దండలు వేయటం, పువ్వులు పెట్టడం అన్నీ కూడా. మరి వాళ్ళందరినీ కూడా అవమానించినట్లే. అంటే సాక్షాత్తు క్యాథలిక్స్ నమ్ముతున్న మరియమ్మ తల్లిని కూడా ఇతను మాట్లాడినట్టే అవుతుంది. అది ఆయన క్వశ్చన్ చేసింది, కాలర్ క్వశ్చన్ చేసిన క్వశ్చన్ అది. సార్ ఒకటి, నిజంగా షాలిం గారు మాట్లాడిన మాటలు మనకు క్లారిటీగా వింటే, ఆయన మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు బజార్లో ఉంటారన్న మాట ఆయన వాడాడు. అలా సింపుల్గా తేల్చేలేదండి. బజారుల్లో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ బజారు తిరుగుళ్ళు తిరిగే వాళ్ళు కాదు వీళ్ళు అని చెప్పి అన్నాడు సార్. ఇప్పుడు అదే, ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు లోపలగా మాట్లాడుకుంటే తప్పు, బయట మాట్లాడితే తప్పు అని నేను అంటలేదు. ఆ మాట, అలాంటి మాట ఎక్కడ మాట్లాడినా తప్పేది. అయితే చెప్పేదానండి, మన తెలుగులో సామెత ఉంటుంది, మా తూర్పుగోదావరి జిల్లాలో, ఇష్టం లేనప్పుడు రామ అన్నా సరే బూతిగా వినపడద్దని. మనకి ఇష్టం లేనప్పుడు ఆ మాట రకరకాలుగా మనకు అర్థమవుతుంది. నాకంతేనండి, నాకు ఇష్టం లేదు కాబట్టి ఏస్ అంటే కూడా బూతులాగా వినిపిస్తుంది, మేరీ అంటే పరమ బూతులాగా వినిపిస్తుంది. అసలు నాకు ఇష్టం లేదు కదా. మరి ఏమిటండి, నాకు కూడా ఇష్టం లేదు కాబట్టి ఏస్ అంటే బూతులాగా, మేరీ అంటే పరమ బూతులాగా వినపడుతుంది. ఇష్టం లేకపోబట్టి సామెత చెప్పారు కదా. అట్లా ఇవన్నీ పక్కన పెడితే మీరైతే షాలిం రాజ్ చేసిన తప్పు మీరు అంగీకరించారు, ఇది తప్పు అంటున్నారు. ఎక్కడ మాట్లాడినా అది తప్పే, రైట్? ఇప్పుడు అది అర్థం చేసుకునే విధానం లేనప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నేను అనే మాట అదే, ఖచ్చితంగా ఇప్పుడు స్త్రీల మనోభావం దెబ్బతిన్నది. ఆ 200 కంప్లైంట్లు వచ్చినాయి. సో ఏమైంది, ఒక మాట క్రైస్తవుల్లో కూడా చెప్పారు, తగ్గించుకోవడం హెచ్చించబడను, తగ్గించుకోవడం ఒక మాట చెప్తాడు ఆయన. ఇప్పుడు ఎంత ఇంత గందరగోళం అవుతుంది కాబట్టి గందరగోళం అందరికీ కూడా ఆ క్షమాపణ అడుగుతాడు ఖచ్చితంగా. అదే ఇప్పుడు మీరు చెప్పడం కాదండి, మీరు పెద్ద మనసుతో చెప్పారు కరెక్ట్. మరి ఆ గాడిద తప్పు మాట్లాడినోడు రావాలి బయటికి. కావాలని మాట అనలేదు, కావాలని ఎవరినో గాయపరచాలని అనలేదు. మీరు అతని ఉద్దేశాన్ని మనసులో దూరి మాట్లాడొద్దు జాన్ వెస్లీ గారు. ఆడు కావాలనే మాట్లాడాడు. కావాలంటే గతంలో చేసిన వ్యాఖ్యలు కొన్ని వినిపించమంటారా? హిందూ దేవతల గురించి నా దగ్గర ఇప్పుడు రెడీగా ఉన్నాయి. శాలిం రాజ్ మాట్లాడిన మాటలు నా దగ్గర రెడీగా ఉన్నాయి, మాట్లాడి చూపించమంటారా? సరే ఉండొచ్చండి, ఉండదు. ఇప్పుడు ఉండొచ్చేంటండి, ఉన్నాయి. గాడిద అడ్డాకాడు ఇట్టే మాట్లాడుతున్నాడు, హిందుత్వం గురించి అవమానిస్తున్నాడు. మరి హిందుత్వం గురించి ఎందుకు అవమానిస్తారు సార్? ఆయన మాట్లాడేది ఏమన్నా బైబిల్ గురించి మాట్లాడుతూ కాదండి. వాళ్ళకు ఉన్న బైబిల్ ఒకటి, అందులో ఉన్నది 66 పుస్తకాలు, పాత నిబంధనలో 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు. మొత్తం అంతా కలిపితే కూడా 31,102 వచనాలు బైబిల్ మొత్తం మీద కలిపి ఇదే ఉంది. ఈ 31,102 వచనాలు వరుసనే కూర్చోబెట్టి చదివితే కరెక్ట్గా 5 రోజుల్లో పూర్తి చేయొచ్చు బైబిల్. ఇక చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి బైబిల్ గురించి పక్కన పడేసి ఒక వాక్యం తీసుకుని సాగ తీసుకుంటా ఈ హిందువులు అలా ఉంటారు, విగ్రహారాధికులు ఇలా ఉంటారు, బహుదేవతారాధికులు అలా ఉంటారు, వాళ్ళ ఆచారాలు వాళ్ళకి ఇలా ఉంటారు, వాళ్ళ పండుగలు అలా ఉంటుందండి. పద్దాక మా మీద పడి ఏడవడం తప్ప మీ బతుకులకి చర్చలు చెప్పుకోవడానికి అన్న వాళ్ళనే అంటున్నా, అందరినీ అనట్లా, అలాంటి ఎదవాళ్ళనే అంటున్నా అండి. కడుపు మంట, మమ్మల్ని అంది, మా దేవుళ్ళని అంది, మా ఆచారాలు అంది, మా ఆడబిడ్డల్ని అంది, మా ఆడబిడ్డల్ని అన్నది. మీ ముందున్న జాన్ వెస్లీ కూడా చాలా మీరే అన్నారు నేనే చేశా కదా, అదే అంటున్నా నేను. ఇప్పుడు అందరినీ మనం కన్ఫైన్డ్ గా ఓవరాల్ గాడిదల్నే అంటున్నాను, హిందూ దేవతలను ఆచారాలను అవమానించిన గాడిదల్ని అంటున్నా, రైట్? సో సరే, మొత్తం మీద అయితే ఇటువంటి వ్యాఖ్యలు చేసేవారు ఎవరు చేసినా, మత విద్వేషాలు లేకపోతే జెండర్ డిస్క్రిమినేషన్ ఎవరు చేసినా తప్పే. డెఫినెట్గా ఇటువంటి వాటికి ముగింపు పలకాలంటే డెఫినెట్గా పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిందే.
ప్రత్యేక ఒక చట్టం తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా కూడా అది హిందువులకు సంబంధించి ముస్లింలు మాట్లాడినా, ముస్లింల గురించి క్రిస్టియన్స్ మాట్లాడినా, ఏ మతాల గురించి ఎవరు మాట్లాడినా మీరు అక్కడికి వెళ్తారా, మీ దేవుళ్ళని కీర్తించుకోండి, పూజలు చేసుకోండి, అన్ని చేసుకోండి. కానీ పరమతాన్ని గురించి ఆయా ఆలయాల్లో ఆయా పరిసర ప్రాంతాల్లో మాట్లాడమే పొరపాటు దారితీస్తుంది. ఫైనల్గా లలిత్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు, కంక్లూడ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జాన్ వెస్లీ గారిని అప్రిషియేట్ చేస్తున్నాను అండి. ఆయన తప్పును అర్థం చేసుకుని ఆయన తరఫున క్షమాపణ చెప్పినందుకు. కాకపోతే ఇక్కడ శాలిం రాజు విషయంలో చెప్తున్నాము, ఆడి బొక్కలో సారీ మాకు అవసరంలా. పోలీసులు స్పందించాలి, వాడి మీద కేసు పెట్టాలి, చట్ట ప్రకారం ఏం చేయాలో అదే చేయాల్సిందే. ఎందుకంటే అనాల్సిందన్నీ అనేసి క్షమాపణ చెప్పేశాను, నన్ను ఈసారికి అయిపోయింది వదిలేయటం అంటాం, ఇవన్నీ హిందూ సమాజం ఏ రోజుల్లోనూ చూసేసింది. ఇప్పుడు హిందూ సమాజం అలాంటివి సహించే పరిస్థితుల్లో లేదు. వాడికి చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే. భవిష్యత్తులో ఏ పాస్టర్ కూడా చర్చిలో, ఇందాక జాన్ వెస్లీ గారు చెప్పినట్టు, ఇది మైక్లో వెళ్ళకూడని మాట కాబట్టి మైక్ ఆఫ్ చేసి మాట్లాడుకుందాం, ఇది మైక్లో చెప్పాల్సిన మాట కాబట్టి మైక్ ఎట్టుకుని మాట్లాడుకుందాం అంటూ లోపల కూడా హిందూ ధర్మాన్ని, హిందూ గ్రంథాలని, హిందూ ఆచారాలని, హిందూ ఆడబిడ్డల్ని కించపరిచే ఆలోచన కూడా ఎవరికి రాకూడదు. ఇది క్లియర్. ఇలా వదిలేయబట్టే గతంలో కొంతమంది పాస్టర్లు భారతదేశపు మహిళలనే కాదు, సాక్షాత్తు భరతమాతకి ఎంతమంది భర్తలో అని చెప్పేసి అడిగాడు ఒక గాడిద. అలా రెచ్చిపోయే వాళ్ళు పుట్టుకు రాకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. డెఫినెట్గా కొంతమంది కావాలనే సోషల్ మీడియా ట్రెండ్ అవుతామనో, లేకపోతే ఒక పేరు వస్తుందనో, లేకపోతే ఇంకొక అసలు వాళ్ళ మైండ్ ఉంటుందనో లేదో అనేది తెలియదు. కానీ లలిత్ కుమార్ చెప్తున్నట్టుగా అది ఏ మతమైనా, ఇది కేవలం హిందువులనో క్రిస్టియన్లని కాదు, చాలా మతాలు ఉన్నాయి. ఏ మతమైనా ఒక మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసి డెఫినెట్గా అది శిక్షార్హులుగానే ఉండాలి. లేకపోతే ఇటువంటి సమస్యలు ఇంకా తీవ్రతరం దాగే అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికే సుమారుగా 200 ఫిర్యాదులు వచ్చాయని తెలుస్తున్న నేపథ్యంలో శాలిం రాజ్ పైన అక్కడ పోలీసు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి మళ్ళీ ఆ మాటలని నా నోటితో చెప్పదలుచుకోలేదు. ఒకసారి ఆ మాటల తర్వాత మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. సత్క్రియలు చేయడానికి మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోటం వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు, ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. నీకంతే బండి నెట్టుకొని పోయాడు.